నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ నేతల కబ్జాల లిస్టులోకి ఇప్పుడు తాజాగా అంబటి రాంబాబు కూడా వచ్చి చేరారు. ఇక మరికొద్ది సేపట్లో లేదా ఈ రోజు రేపు ఆయన అరెస్ట్ కూడా ఉండబోతుంది అంటున్నారు. ఈ బజరంగ జూట్ మిల్కి సంబంధించి స్థలాన్ని కబ్జా చేసి ఆయన తమ్ముడికి సేల్ డీల్ రాశాడని కార్మిక సంఘాల నేత అయినటువంటి పిల్లి బాబురావు ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలోనే తాను ఫిర్యాదు చేశానని ఆయన పట్టించుకోలేదని, కేసు వెనక్కి తీసుకోవాలని ఆయనపై బెదిరింపులు కూడా చేశారు అంటున్నారు. మరి ఇలా ఒక్కొక్కళ్ళ పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి అన్న విషయాలను కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడు తాజాగా లిస్టులో కబ్జాల లిస్టులో అంబటి రాంబాబు గారు చేరారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్గా ఉంటున్నారు. ఏది జరిగినా కూడా బయటకు వచ్చి మాట్లాడటం కావచ్చు, ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఆయన కూడా ఈ లిస్టులో చేరారు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం సమాధానం చెప్తారు? గతంలో కూడా మనం చూసాం, వాళ్ళ కుటుంబ నేపథ్యంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి, కొన్ని లైంగిక ఆరోపణలు ఆయనపై రావటం జరిగింది. సో ఇప్పుడు వచ్చిన ఈ ఆరోపణ అండ్ ఇప్పుడు గతంలో ఇప్పటి వరకు కూడా మనం వింటూ ఉన్నాం, ఆ నాయకులు చాలామంది కూడా ఇదే స్థలాలు కబ్జా చేసిన పరిస్థితి. సో మీరేం చెప్తారు అంబటి గురించి? ఇప్పుడు అంబటి రాంబాబు గారు, నేను ఎల్ఎల్బి చేశాను, ఇప్పుడు కొత్తగా కోర్టు మెట్లెక్కి నేను నా కేసులు నేనే వాదించుకుంటాను, నేను కేసులు వేస్తాను అంటే సీమరాజా అనే ఒక అతని మీద ఇప్పుడు కేసు వేస్తానని చెప్పటం కానివ్వండి, ఆ కేసును నేనే వాదిస్తాను అనుకోవటమే కానివ్వండి, అంటే ఈ రకంగా చూస్తే సీమరాజా అనేది ఒక ఆప్షన్ అనమాట. అంతేగాని ఈయన కేసులు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఈయన కబ్జాలే కానివ్వండి, ఈయన మీద ఉన్న కేసులు ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఈయన కేసులు చూసుకోవటానికే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. కోర్టుకి రోజు అటెండ్ అవ్వాల్సింది వస్తుంది కాబట్టి మనకు ఇంకొక రకంగా ఏంటంటే వేరే వాళ్ళ మీద కేసులు వేయటం కోసం అన్నట్టు చెప్పుకుంటున్నాడు. కానీ ఇక్కడ మురళి అనే వ్యక్తికి వాళ్ళ సొంత తమ్ముడికి జూట్ మిల్లు పొలాలన్నీ రాసేసేయటం కానివ్వండి, ఆ ల్యాండ్స్ అన్నీ రాయటమే కానివ్వండి, ఇంకా రేపొద్దున ఇంకా పోలవరంలో ఏం జరిగిందని కానివ్వండి, ఇవన్నీ చాలా రకాల బయట వస్తాయి. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఈ జూట్ మిల్ ఇది వచ్చింది కానీ దాన్ని బట్టి ఆయన అరెస్ట్ అవుతాడనేది కూడా నడుస్తుంది. ఎందుకంటే అతని మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది, దాని తాలూకా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది, ఈయన అరెస్ట్ కూడా అయితే అవ్వచ్చు. సరే, ఇంకా చూస్తే మనం ఇట్లా చూస్తే ప్రతి వాళ్ళు ఇప్పుడు మొన్నటి వరకు చీమకుర్తి శ్రీకాంత్ అని అతను 700 కోట్లు అని చెప్పాను అన్నారు. సో అంటే ఎక్కడికెక్కడ సైట్ దొరికిన చోటంతా వీళ్ళు రిజిస్టర్లు చేసేసుకోవటం, అంటే పాస్బుక్లతో అవసరం లేదు, వీళ్ళు ఆన్లైన్లో ఎక్కిచ్చేసుకోవటం వీళ్ళ పేర్లు, మొత్తానికి వీళ్ళ పేర్లన్నీ వీళ్ళకి కావాల్సినట్టు ఆన్లైన్లో ఎక్కిచ్చేసుకోవటం. ఎవరు అసలు సొంతగలాడు వచ్చి రిజిస్టర్ చేయాల్సింది వీళ్ళంతటి వీళ్ళే రిజిస్టర్లు కూడా చేసేసుకోవటం. ఈ రకంగానే జరిగింది గత 5 ఏళ్ళు కూడా. ఈరోజు ఒక్కొక్కళ్ళు బయట వస్తున్నారు. మొన్న సజ్జలకి తమ్ముడు మీద కూడా 52 ఎకరాలు ఫామ్ హౌస్ అని చెప్పేసి అది కూడా చూసాం కదా కడప జిల్లాలో. ఇట్లా ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏమవుతుందంటే ఎక్కడ ఇప్పుడు ఒక్కొక్కటి బయట వస్తున్నాయి, అన్ని చోట కూడా కబ్జాలు ఇదే రకంగా జరుగుతూనే ఉన్నాయి. సో మనం చూస్తున్నాం, కానీ వాళ్ళు ఏం చేయాల్సిన కబ్జాలంతా చేశారు. దాదాపు లక్షల ఎకరాల దాకా వైసీపీ నాయకులు కబ్జా చేశారు అని చెప్పి లిస్టు బయటకు వచ్చింది. అందులో భాగంగానే చంద్రబాబు గారు ఇప్పుడు రెవెన్యూ సదస్సులు అని పెట్టి ఎక్కడ సమస్య ఉన్నా కూడా రెవెన్యూ అధికారులకు విన్నవిస్తే వెంటనే పరిష్కరించే విధంగా కూడా ఆయన రూపకల్పన చేశారు. సో ఇంత చేసి కూడా కక్షపూరిత రాజకీయం కావాలనే ఇలా కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు అని మాట్లాడుతోంది వైసీపీ. ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ చేసే దొంగ పనులన్నీ వైసీపీ వాళ్ళు చేసి కక్షపూరిత రాజకీయాలు అని అంటున్నారు. సో అవి ఎవిడెన్స్తో సహా దొరుకుతున్నాయి కదా. ఈ రోజున ప్రతి వాళ్ళ మీద కూడా అంటే ఎంత చిన్న అంటే కొంచెం ఒక 100 సెంట్లు కానివ్వండి, 200 సెంట్లు ఇట్లాంటివి కొంచెం చిన్న స్థలాలను కూడా మీరు బినామీల మీదుగా ఏ విధంగా మార్చారు అనేది మనం చూసాం. చీమకుర్తి శ్రీకాంత్ విషయంలో చిన్న బిట్లుగా కూడా బినామీల్ని ఎలా పెట్టచ్చు, ఎలా చేయొచ్చు అని చెప్పి కూడా చూసాం. అంటే ప్రతి చోట కూడా వీళ్ళు ఏ రకంగా అంటే ఎక్కడ ల్యాండ్ కనపడితే ఆ రకంగా దోచేయటమే చేశారు. ఈరోజు దాన్ని ఏమైనా బయట తీస్తే కక్షపూరిత రాజకీయాలు అంటారు. ఇంకా అంతకుమించి వీళ్ళు చెప్పగలిగేది ఏముంది? సరే, దాని గురించి ఇప్పుడు ఇంతమంది దొరికారు, ఇన్ని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఇంతమంది మా భూములు కబ్జా అయిపోయినాయని ప్రజలు చెప్తున్నారు. ఎక్కడైనా ఒక చోట దాన్ని ఖండించడమే కానివ్వండి, తప్పు జరిగిందనో కానివ్వండి, మేము తప్పు చేయలేదనో కానివ్వండి, ఎక్కడైనా చెప్తున్నాడా? వాళ్ళ నాయకుల మీద అన్ని జరుగుతూ ఉంటే సో దాని మూలాన ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు కదా. ఇప్పుడు ప్రజల భూముల్ని వాళ్ళ ల్యాండ్లను లాగేసుకున్నప్పుడు
వాళ్ళు బాధపడుతుంటే దానికి ఒక్కసారైనా ఆయన జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అవుతున్నారా? సో వాళ్ళకి ఏదో ఒకటి సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు ఈరోజు బయట వచ్చారు, సో వాళ్ళ నాయకులే చేశారని చెప్తున్నారు. అది చిన్న చిన్న వాళ్ళని కూడా అంటే అంటారు కదా, చిన్నగా ఉన్న అంటే ఆర్థికంగా బలంగా లేని వాళ్ళకి ఏదో ఒక 100 సెంట్లు ఇట్లాంటి చిన్న ఒక చిన్న ఉన్న చిన్న చిన్న పొలాలు అనుకోండి, అరెకరం ఉన్నా కూడా కబ్జాలే. అసలు ఆన్లైన్లో పేర్లు ఎక్కిచ్చేసుకోవడం. అండ్ ముఖ్యంగా అంటే వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేసిన పరిస్థితి ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లి బాబురావు ఎవరైతే ఉన్నారో ఈయన కూడా అంటున్నారు, నేను కేసు పెట్టడానికి అప్పట్లోనే ప్రయత్నించాను ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే, కానీ నా కేసుని ఎవరు తీసుకోలేదు, అలాగే నన్ను బెదిరించారు, కేసు పెట్టకు, కేసు పెడితే నీపైన యాక్షన్స్ ఉంటాయి అని చెప్పి నన్ను బెదిరించారు అంటున్నారు. అండ్ కాకినాడ సీపోర్ట్ విషయంలో మనం చూసాము, షేర్లు బలవంతంగా రాయించుకున్న నేపథ్యంలో కేసులు ఎదుర్కొంటున్నారు. అండ్ నిన్న మొన్నటి వరకు సబ్ రిజిస్ట్రార్ చెప్పడం జరిగింది, ఇబ్రహీంపట్నం నన్ను బెదిరించి రాపించుకున్నారు అని చెప్పి. సో అంటే అధికారం చేతిలో ఉందని ఇష్టానుసారంగా ఈ విధంగా చేసేసి ఇప్పుడు కక్షపూరితం అండాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే అధికారం ఉంది కాబట్టి అని చెప్పి గవర్నమెంట్ రిజిస్ట్రార్స్ని కూడా ఏ రకంగా వాడుకున్నారంటే, వాళ్ళు ఉద్యోగాల నుంచి పోయినా బాధ లేదు, సో వీళ్ళకి కావాల్సింది చేయాలి, కొంతమందిని ఒత్తిడి పెట్టి చేయించడమే కానివ్వండి, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి చేయించుకోవటమే కానీ, కొంతమంది డబ్బాస్ చూపెట్టి చేయించుకోవటమే కానివ్వండి, ఇవన్నీ చేశారు. ఆఖరికి చాలామంది ఇప్పుడు ఉద్యోగాల్లో కూడా లేరు, వీఆర్ తీసుకొని ఇళ్లల్లో ఉంటున్నారు. చాలా వరకు వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా లేకుండా ఉన్నారంటే దానికి కారణం ఏంటి? ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రకంగా కరప్షన్కి గురైపోయారు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ప్రోత్సహించారు. ఆ గవర్నమెంట్ ఉన్న 5 ఏళ్ళు కూడా వీళ్ళకి కావాల్సిన భూములన్నీ ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవటానికి వాళ్ళని ఉద్యోగాలను కూడా పనంగా పెట్టారు వాళ్ళు. సో అదే రకంగా అన్ని కరప్షన్ జరగని ప్లేస్ లేదన్నట్టు మొత్తం కరప్షన్. అది ఇంకొకటి విచిత్రం, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటి అన్నారు, నేను కానీ అధికారంలో వస్తే కరప్షన్ అనేదే ఉండదు అని అన్నాడు. అసలు అది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. చేయించింది అంటే గతంలో ఎంతో కొంత ఉండింది, కానీ ఇప్పుడు మొత్తానికి నాశనం చేసేసాడు, వ్యవస్థలను మొత్తం నాశనం చేసేసాడు. ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కరప్షన్ లేకుండా అయితే లేదు, ఆ రకంగా అయితే చేయటం జరిగింది కదా. ఇవన్నీ ఎవరు చేయిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఈ రకంగానే మొత్తం ప్రోత్సహించాడు కరప్షన్కి. అలాంటిది ఇప్పుడు ఇంకా అది కంటిన్యూ అయ్యింది. దాని మూలన చాలామంది వీఆర్ తీసుకొని ఇళ్లలో ఉండటమే కానివ్వండి, ఇవన్నీ జరగటం జరిగింది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.